హాయ్ అండి. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాము. చాలా ఈజీగా, సింపుల్‌గా రైస్ కుక్కర్‌లో బగారా అన్నం చేసుకునేది చూద్దాము. ఫస్ట్ అయితే రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని ఆయిల్, జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అలాగే సన్నగా పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాస్ అన్నీ బాగా మగ్గించేంత వరకు, అవన్నీ మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటాస్ అన్నీ బాగా కలర్ చేంజ్ అయిపోయి బాగా మెత్తగా అయిపోయేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. అలాగే 4 పచ్చిమిర్చిస్ కూడా కట్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. అవి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా ఒక 2 నిమిషాలు మగ్గనించాలి. నేనైతే ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఒక కప్పుకి 2 కప్స్ తీసుకోవాలి వాటర్. సో అలా మన రైస్ క్వాంటిటీ బేస్ చేసుకొని వాటర్ అనేది తీసుకుంటామండి. ఇంకా రైస్కు 1 కప్ రైస్ అంటే ఇంకా ఒక హాఫ్ కప్ అట్లా ఎక్స్ట్రా పట్టే రైసెస్ కూడా ఉంటాయి కదా. సో మీ రైస్ని బేస్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లో మనం కొద్దిగా ఉప్పు, బిర్యానీ దినుసులు అన్నీ ఉంటాయి కదా, ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ప్రస్తుతానికి నా దగ్గర చాలా ఏం లేవు, సో ఉన్న దాంట్లోనే ఈజీగా చేస్తున్నాను. ఈ వీడియో అయితే బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుందండి. అంటే సింపుల్గా చేసుకోవడానికి, ఓన్లీ రైస్ కుక్కర్లో చేసుకోవడానికి బాగా ఈజీ అవుతుంది. సో వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత, వాటర్ అయితే చాలా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అంతా దాంట్లోకి వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత రైస్ వేయాలి. అంతవరకు వేయకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక రైస్ దగ్గరగా, అంటే రైస్ రెడీ అవ్వడానికి మిడిల్లో ఉన్నట్లుగానే మనం సన్నగా కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి. మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర అందులో వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లాస్ట్ ఫైనల్ టచ్గా ఇంకొకసారి అంతా కలిపేసుకొని పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. అలా వచ్చేంత వరకు రైస్లోకి కొత్తిమీర వేయకూడదు. రెడీగా అవుతుంది, ఇంకా రైస్ రెడీగా ఉందన్నట్టుగానే వేసేయాలి. నెక్స్ట్ అది అంతా వేసేసిన తర్వాత మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. అండ్ అలాగే 5 మినిట్స్ అలా వెయిట్ చేస్తే మనకు కావాల్సిన రెసిపీ అనేది రెడీ అవుతుందండి. చూడండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, తొందరగా రెడీ అయిపోతుంది. అంటే రైస్ కుక్కర్లో చాలా టైం అయితే తీసుకోదు, 10 or 15 మినిట్స్ అంతే. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి 10 మినిట్స్ చాలు. సో మీరు మీ రైస్ని క్వాంటిటీ బేస్ చేసుకుని అయితే అది వస్తుందండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదే విధంగానే రైస్ అనేది చాలా బాగా వస్తుంది. పొడి పొడిగానే ఉంటుంది, మెత్తగా అయితే అవ్వదు. మీ వాటర్ క్వాంటిటీని బట్టి అది మెత్తగా అవ్వడం లేదా పొడి పొడిగా ఉండడం అనేది అయితే వస్తుంది. సో వాటర్ ఎంత రైస్ అయితే తీసుకున్నారో అంత వాటర్ వేసుకోవాలి. బ్యాచిలర్స్కి అయితే ఇది బెస్ట్ వీడియో అని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బగారా రైస్ కాంబినేషన్ రైతా కూడా బాగుంటుంది. మేమైతే ఈరోజు చికెన్ కర్రీలోకి చేసుకున్నామండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ ఫ్రైలోకి చాలా బాగుంటుందండి బగారా రైస్ విత్ రైతా అండ్ చికెన్ కర్రీ. అలాగే ఇందులోకి పచ్చిమిర్చితో చేసిన కారం కూడా బాగుంటుంది. జస్ట్ ఏం లేదండి, పచ్చిమిర్చి, ఉప్పు చాలు. అవి 2 మిక్స్ చేసుకొని వేసుకుంటే కినా చాలా బాగుంటుంది ఆ రైస్లోకి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో
మెన్షన్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. డెఫినెట్గా ఇది నచ్చుతుందని అనుకుంటున్నాము. మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి మేము నెక్స్ట్ వీడియోని పోస్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాము. చాలా ఈజీగా సింపుల్గా రైస్ కుక్కర్లో బగారా అన్నం చేసుకునేది చూద్దాము. ఫస్ట్ అయితే రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అలాగే